హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో మంచి మాటలు ఏమిటో విందామా? అడిగి అడిగి అలసిపోవడం కంటే అర్థం చేసుకొని ఆగిపోవడం మంచిది. జనం దృష్టిలో గొప్పగా ఉన్నా లేకున్నా పర్వాలేదు, కానీ మనస్సాక్షి ముందు గర్వంగా తలెత్తుకొని బ్రతకగలిగితే అంతకంటే గొప్ప జీవితం లేదు. ఒకరి కష్టం మీద ఆధారపడి జీవించడం తప్పు. దేవుడు మనకు ఇచ్చిన వాటితో మనకు కావలసినవి మనమే సంపాదించుకోవాలి. ఫ్రీగా రావాలని ఆశపడకూడదు. 100 సమస్యలు వేధిస్తున్నా గుండె ధైర్యం అనే ఒకే ఒక ఆయుధం నీ దగ్గర ఉంటే చాలు. దేనినైనా ధైర్యంగా ఎదుర్కోవచ్చు. నీ టైం బాగున్నప్పుడు నీవు తప్పుగా మాట్లాడినా పాజిటివ్గానే తీసుకుంటారు. అదే నీ టైం బాగోలేనప్పుడు నీవు జోక్గా మాట్లాడినా నెగిటివ్గానే తీసుకుంటారు. మిమ్మల్ని అభిమానించే వారిని మీరు దూరం పెట్టినప్పుడు కాదు, మీరు అభిమానించేవారు మిమ్మల్ని దూరం పెడతారు చూడండి, అప్పుడు అర్థమవుతుంది మీకు దూరం పెట్టడంలో ఉన్న బాధ. గుణంలో మీకన్నా ఎక్కువ ఉన్న వారితోనూ, ధనంలో మీకంటే తక్కువ ఉన్న వారితోనూ పోల్చుకోండి. సంపాదించే తెలివి ఉన్నవాళ్ళు పోగొట్టుకున్న దాని గురించి ఆలోచించరు. గెలిచే దమ్మున్నోళ్ళు ఓటమి గురించి బాధపడరు. బలమైన బలహీనతైన అంతా మీరు ఆలోచించే విధానంలోనే ఉంది. మీరు ఎవరి మీద ఎక్కువగా ఇష్టాన్ని పెంచుకోవద్దు. ఎందుకంటే ప్రేమతో అల్లుకున్న పూలమాలలే విషనాగులై కాటేస్తే తట్టుకోవడం కష్టం. డబ్బు లేకుంటే మీ ఇంట్లోనే మీకు విలువ ఉండదు. అలాంటిది ఈ సమాజంలో ఎలా ఉంటుంది? ఇదివరకు మనుషులు గుణం చూసి దగ్గరయ్యేవాళ్ళు, కానీ ఇప్పుడు మనని చూసి దగ్గరవుతున్నారు. మంచివారితో మనసు విరిగేలా పదే పదే అనుచితంగా ప్రవర్తించకండి. అందంగా కనిపించే గాజు వస్తువు కూడా పగిలితే ప్రాణం తీసే మారణాయుధంగా మారిపోగలదు. పనిమంతుడు పనిని కూడా విశ్రాంతిగా భావిస్తాడు. బద్ధకస్తుడు విశ్రాంతిని కూడా పనిలా భావిస్తాడు. బలం అనేది అందరికీ ఉంటుంది. సంకల్ప బలం అనేది కొందరికే ఉంటుంది. అది ఉన్నవారే విజయాన్ని సాధించగలుగుతారు. జీవితాన్ని గెలవాలన్న కసి ఉన్నవాడు ఎలాంటి పరిస్థితులనైనా తట్టుకొని నిలబడతాడు. విజయం మనకు ఒకే దారిని చూపిస్తుంది, కానీ అపజయం 100 పరిష్కారాలను అందిస్తుంది. అందుకే పరిష్కారం లేని సమస్య గురించి చింతించకు. పరిష్కారం ఉన్న సమస్యను వదలకు. బాధ్యత తెలియని వారికి పనులు అప్పగించకు. బంధాలకు విలువ ఇవ్వని వారితో బంధుత్వం కలుపుకోకు. విత్తు మంచిదైతే మొక్క ఎక్కడైనా మొలుస్తుంది. నీ ఆలోచన మంచిదైతే ఎన్ని అడ్డంకులు వచ్చినా తప్పక గెలుస్తావు. శక్తివంతమైనది మాట. ఒక్క మాటతో సంబంధం తెంచుకోవచ్చు. ఒకే మాటతో లేని బంధాన్ని పంచుకోవచ్చు. ఊసర వెళ్ళి ఆపదలో మాత్రమే రంగులు మారుస్తుంది, కానీ మనుషులు అవసరాన్ని బట్టి రంగులు మారుస్తారు. డబ్బుని బట్టో స్థాయిని బట్టో
ఎప్పుడూ గర్వపడకూడదు. ఎందుకంటే జీవితం చదరంగం లాంటిది. ఆట ముగిశాక రాజు బంటు చేరేది ఒక పెట్టెలోకే. నువ్వు బాధపడతావని అబద్ధం చెప్పే వారికంటే నువ్వు బాధపడినా పర్వాలేదని నిజం చెప్పే వారినే నమ్మాలి. చెడ్డవాడు కౌగిలించుకోగానే మంచివాడు కాడు. అలాగే మంచివాడు కోపడగానే చెడ్డవాడు కాడు. మంచి అనేది మంచి మనసు నుండే తప్ప మంచి నటనతో రాదు. ప్రతి సమస్యకు ఒక పరిష్కారం, ప్రతి నీడకు ఒక వెలుగు, ప్రతి బాధలో ఓ ఓదార్పు భగవంతుని దగ్గర ఎప్పుడూ ఒకటి ఉండే ఉంటుంది. విశ్వాసం కోల్పోరాదు. గతం గురించి బాధతో, భవిష్యత్తు గురించి భయంతో ఆలోచించకు. వర్తమానంలో మెలకువగా వ్యవహరించు. ఒక నిజం ఆ క్షణం మాత్రమే బాధ పెడుతుంది, కానీ ఒక అబద్ధం జీవితాంతం బాధ పెడుతూనే ఉంటుంది. కన్నీరు తుడవడానికి చెయ్యి సరిపోతుంది, కానీ ఆ కన్నీటి తాలూకు బాధను అర్థం చేసుకోవడానికి మంచి మనసు ఉండాలి. జీవితంలో ఈ 3 విషయాలు మర్చిపోవద్దు. ఎవరి వద్ద చేయి చాచవద్దు, ఎవ్వరికి భయపడవద్దు, ఎవరి మీద ఆధారపడవద్దు. సాధించాలన్న తపన, ఆలోచన నీ మనసులో ఉన్నంతకాలం ఎన్ని అడ్డంకులు వచ్చినా నీ విజయాన్ని ఆపలేవు. ఓకే అండి, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. Thanks for watching.